సమాన పరిమాణము మళ్ళీ మనము 1:1లోనే చెయ్యాలి. ఓకే, సమాన పరిమాణం కలగా 3 సీసాలలో 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. ఈ 3 సీసాల్లో ఏమేమి ఉన్నాయి? పాలు అండ్ నీళ్లు. మిల్క్ ఈజ్ టు వాటర్. మిల్క్ ఈజ్ టు వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది? 5:7 నిష్పత్తిలో ఉంది. 7:9 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. ఈ 3 బాటిల్స్లో ఉన్న పాలు నీళ్లను మనము సరి సమానంగా రైట్ ఇంకో కొత్త బాటిల్లో పెట్టాలి. 5 + 7 ఇది 12 పార్ట్స్. 7 + 9 ఇది 16 పార్ట్స్. ఇది 2 + 1 ఇది 3 పార్ట్స్. 12, 16, 3 ఈ మూడింటిని సమానంగా పెట్టాలి. కాబట్టి ఈ మూడింటి మధ్య కాసాగు తీసుకున్నాను. LCM ఆఫ్ 3, 12, 16. 12 అనేది 3 తోటి భాగింపబడుతుంది. కాబట్టి LCM ఆఫ్ 3, 12, 16 ఈజ్ ఈక్వలెంట్ టు 12, 16 యొక్క కాసాగు. 12, 16 యొక్క కాసాగు ఎంత? 48. 48 కాబట్టి రైట్ దీన్ని మనము 4 తోటి లబ్ధం చేయాలి, 3 తోటి లబ్ధం చేయాలి, 16 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి చేస్తే 4 5ల 20, 4 7ల 28, 3 ఏళ్ళ 21, 3 9ల 27, 16 2ల 32, 16 1ల 16, 16 1ల 16. రైట్, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? మూడింటిని సమానం చేశాను. సమానం ఎప్పుడు చేస్తామో వాటి మధ్య కాసాగు తీసుకుంటాం. LCM ఆఫ్ 12, 16, 3 రైట్. 12 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 12, 16 దాని యొక్క కాసాగు ఎంత? 48 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 16. 4 5ల 20, 4 7లు 28, 3 ఏళ్ళ 21, 3 9లు 27, 16 2ల 32, 16 1ల 16. ఈ మొత్తం కలిపితే 41, 73. ఇదంతా 28 + 27 55. 55 + 16 ఇదంతా 71. క్వశ్చన్లో ఏమన్నాడు? మిల్క్ ఈజ్ టు వాటర్ అన్నాడు. అంటే మొత్తము మిల్క్ పర్సంటేజ్ ఎంత? మిల్క్ ఏమో ఇక్కడ 73 పార్ట్స్, ఇక్కడేమో 71 పార్ట్స్. మొత్తం ఎంత? 73 + 71 ఎంత? 144. మనం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 73:144 రైట్. నేను 144ని 73 146, 73/146 హారము వాల్యూ పెంచాను కాబట్టి ఆన్సర్ 50% కంటే తక్కువ ఉంటుంది. 50% కన్నా తక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 49.6. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ సమాన పరిమాణము. మళ్ళీ ఇది సమాన పరిమాణం అన్నాడు. 4 కంటైనర్లు ఉన్నాయన్నాడు. C1, C2, C3, C4 4 కంటైనర్లు ఉన్నాయి. C1, C2, C3, C4. దీంట్లో పాలు ఈస్టు నీళ్ళ నిష్పత్తి ఎంత? ఇదేమో 5:3, ఇదేమో 3:1, ఇదేమో 1:5, ఇదేమో 7:5. 5:3, 3:1, 1:5, 7:5. ఇది 5 పార్ట్లు, ఇది 3 పార్ట్లు. అంటే మొత్తం ఇదంతా 8 పార్ట్లు. ఇది 8 పార్ట్స్. ఇది 3 పార్ట్స్, ఇది 1 పార్ట్. అంటే మొత్తం ఇదంతా 4 పార్ట్స్. ఇది 1 పార్ట్, ఇది 5 పార్ట్లు. అంటే ఇదంతా 6 పార్ట్స్. ఇది 7 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. మొత్తం ఎంత? 12 పార్ట్లు. ఈ 4 సరి సమానంగా ఉండాలి. సరి సమానంగా ఉండాలంటే ఈ 4గిటి యొక్క కాసాగు తీసుకోవాలి. LCM ఆఫ్ 4, 8, 6, 12. ఈ 4 8ని డివైడ్ చేస్తుంది, 4 తీసేయచ్చు. 6 12ని డివైడ్ చేస్తుంది, తీసేయచ్చు. LCM ఆఫ్ 8, 12. 8 తోటి భాగింపబడాలి రైట్. 12 మల్టిపుల్. 12 2ల 24. 24 అనేది 8 తోటి విభజింపబడుతుంది. కాబట్టి ఈ 4గిటికి చెయ్యాలంటే దేంతో మల్టిప్లై చెయ్యాలి? దీనిని 3 తోటి చెయ్యాలి, దీనిని 6 తోటి చెయ్యాలి, దీనిని 4 తోటి చెయ్యాలి, దీనిని 2 తోటి చెయ్యాలి.
దీనిని 2 తోటి చెయ్యాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెము మనము లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. 3 3ల 9, యూనిట్ డిజిట్ 9, 6 1ల 6, ఇదేమో 6, 4 5ల 20, ఇదేమో 0, 5 2ల 10, ఇది 0, 4 9 + 6, 9 + 6 ఎంత? 15. ఆన్సర్లో నిష్పత్తిలో రెండో భాగం 5 తోటి ఎండ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 51:45.